అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహనా మామ్ సత్య. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే నైట్ వరండా క్లీన్ చేసి ముగ్గు పెట్టలేదు, వర్షం వస్తే పాడవుతుంది కదా అని చెప్తున్నా. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే లేచాను, వరండా కడిగేసి ముగ్గులు పెట్టా. పెద్దగా ముగ్గులు రావు, చిన్న చిన్న ముగ్గులే రోజు వేస్తూ ఉంటా. యాక్చువల్గా ముగ్గులు వేయడం రోజు నేర్చుకుంటే ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు వేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ ఆటోమేటిక్గా చేయి తిరుగుతుంది. సో నేనైతే ఈ మధ్యనే నేర్చుకుంటున్నా. ఇంక ఇక్కడ గుమ్మానికైతే ఆ ముగ్గు పిండితో అస్సలు ముగ్గు వేయడం రాదు, బట్ ఈ మధ్యన రోజు వేయడం వల్ల చెయ్యి అయితే కొంచెం తిరుగుతుంది. సో ట్రై చేస్తే అసలు సక్సెస్ అవ్వంది ఏది ఉండదు. చిన్న ముగ్గు దగ్గర నుంచి పెద్ద జాబ్ వరకు కూడా కొట్టచ్చు. ఇంకా నేనైతే మార్నింగ్ గుమ్మాన్ని అయితే లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చేలాగా తిరిగి వెళ్ళకూడదు అనే విధంగా అయితే మంచిగా చాలా వరకు అయితే ముగ్గులు లైన్గా పెట్టాను. ఇంకా నైటే నేను తోరణం కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట, ఆ పువ్వులు ఎక్కడ వాడిపోతాయని. మార్నింగ్ మా హస్బెండ్ లేచి చక్కగా నాకు అందదు కాబట్టి తోరణాన్ని అయితే 3 వేసేస్తున్నారు. ఇంకా ఈ తోరణం అయితే షార్ట్ వీడియోలో పెట్టాను. ఇంకొక చిన్న బుజ్జి తోరణం కూడా కట్టాను రెండో గుమ్మం వైపు అనమాట. ఇంకా రెండో గుమ్మం వైపు కూడా ముగ్గు పెట్టుకున్నా. ఇంకా మన ఇంట్లో దేవుడిని అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు ఎలాంటి పూజలు చేసుకున్నా. సో ఇంట్లో అయితే దీపం పెట్టి హారతి ఇచ్చేసాను. ఈ మధ్యన అయితే దేవుడి మీద చాలా ఎక్కువ భక్తి పెరిగింది, ఎందుకు ఏంటి అనేది చెప్తా. సో ఇంకా తులసి మొక్కకు కూడా పూజ అస్సలు మర్చిపోలేదు, తులసి మొక్కకు కూడా చేసుకున్నా. ఇంకా తర్వాత వచ్చేసి కలశానికి అయితే రెడీ చేసుకుంటున్నా. అండ్ కలశాన్ని ఎలా రెడీ చేసుకున్నాను, ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఫుల్ వీడియో అదే లైక్ డీటెయిల్గా అయితే నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఇంక ఇక్కడైతే ముంతకి చూసారా, మా హస్బెండ్తో మాట్లాడుకొని నేనైతే ఆ ముంతకి బొట్లు పెట్టకుండా పెట్టేశాను అనమాట. తర్వాత అయితే పెట్టుకున్నాం. ఇంకా తర్వాత కొబ్బరికాయకి అయితే పసుపు రాసి బొట్టులు పెట్టేశాను. ఇంకా తర్వాత మా హస్బెండ్ అక్షంతలు కలపడానికి బియ్యం ఇస్తున్నారు. స్నానం చేసి నాకైతే హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా మా హస్బెండ్ పూజ వరకు లేరనమాట. ఎందుకు లేరు ఏంటి అనేది చెప్తా. సో ఇంకా కొబ్బరికాయకి ఇంకా బొట్లు పెట్టలేదు, సారీ. ఇంకా ఇప్పుడైతే బొట్లు పెడుతున్నాను. యాక్చువల్గా పువ్వులు దొరకడానికి చాలా కష్టపడ్డాను అనమాట. లైక్ ఎలా అంటే మాకు అసలు పువ్వులు దొరకలేదు, ఒక బంతి పువ్వులు మాత్రమే దొరికాయి. ఇంకా ఫ్రెండ్కి కాల్ చేస్తే వాళ్ళ హస్బెండ్ నాకైతే ఈ పువ్వులు ఇచ్చారు. అందులో నా ఫ్రెండ్స్కి కొన్ని పువ్వులు అయితే ఇచ్చాను లేవంటే. సో ఇలా హెల్ప్ చేసుకుంటా ఇంకా మన ఫ్యామిలీస్ లేకపోయినా ఫ్రెండ్స్తోనే జరుపుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ బొట్టు అయితే లాస్ట్ ఇయర్ తిరగేసి పెట్టా అనమాట, మళ్ళీ పసుపు రాసి పెట్టాల్సి వచ్చింది. ఈసారి మాత్రం కరెక్ట్గా పెట్టేశాను. అండ్ కలశానికి ఏ విధంగా బొట్టు పెడతారనేది నాకు ఐడియా లేదు, బట్ నేనైతే ఎప్పుడు ప్రతి సంవత్సరం అదే విధంగా పెడుతూ ఉంటా. ఇంకా కలశానికి ప్లేస్ ఉండదు కాబట్టి అవన్నీ కిందకైతే పెట్టేసుకుంటున్నాను. ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే నాకు ఒక ఎమోషను. ఎందుకంటే నేను మ్యారేజ్ అవ్వకముందే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోలే, అంటే లైక్ మ్యారేజ్ సెట్ అయ్యాక మాకు 1 year గ్యాప్ వచ్చింది. సో ఆ 1 yearలో నేను డిసైడ్ అయ్యా అనమాట. ఇంక ఇక్కడైతే కొన్ని కాయిన్స్, వరలక్ష్మీదేవి అంటేనే లక్ష్మీదేవి అండ్ మన ఇంట్లో ఉన్న లక్ష్మిని కొంచెం కాయిన్స్ రూపంలో అయితే అమ్మవారి దగ్గర పెట్టుకుంటున్నా. అండ్ ఇంకా అక్కడైతే 2 తమలపాకు మీద ఇంకా వినాయకుడిని అయితే రెడీ చేసుకుంటున్నా. ఎంత పెద్ద పూజ, ఎంత పెద్ద పని అవ్వాలన్నా మనకి వినాయకుడికి పూజ అయితే చేసుకోవాలి కంపల్సరిగా. అది పసుపు ముద్ద వినాయకుడిని అయితే కంపల్సరిగా చేసుకొని పూజ అయితే చేసుకుంటే మంచిదన్నమాట. సో ఇంకా మా పక్కన మా హస్బెండ్ అయితే నాకు చేతికి కట్టుకునే తోరణం అయితే రెడీ చేస్తున్నారనమాట. సో చేతికి కట్టుకునేవి ఒక 3 అయితే రెడీ చేసుకున్నా. వాటికి పసుపులు రాసి 9 ముళ్ళు వేస్తున్నారు. 9 ముళ్ళకి నేనైతే కుంకుమ పెట్టుకున్నా. ఒక పువ్వు మధ్యలో అయితే కట్టారనమాట. ఇంకా మీరు ఇలా రెడీ చేసుకున్నారా లేదా అనేది కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ నేనైతే ఇక్కడ పసుపు వినాయకుని చేసి బొట్టు పెడుతున్నా. వినాయకుడికి కంపల్సరిగా మనం గరికపూస అనేది పెట్టాలి. సో అదైతే అస్సలు మర్చిపోవద్దు. ఎన్ని నైవేద్యాలు ఎన్ని పువ్వులు వేసినా గరికపూస అనేది వినాయకుడికి పెట్టుకోవాలన్నమాట. ఇంకా నేనైతే మంచిగా మనకి ఉన్న లైక్ మనకున్న నైపుణ్యం ఎలా అందంగా డెకరేషన్ చేసుకోవాలో అంత బాగా అమ్మవారిని అలంకరించుకోవచ్చు. నేను ముందు వ్లాగ్లో అమ్మవారిని ఎలా రెడీ చేసుకున్నాను అనేది పోస్ట్ చేశాను. అండ్ ఇక్కడైతే ప్రసాదాలకి రెడీ అయిపోయింది. గ్యాస్కి అయితే నీట్గా పసుపు బొట్లు పెట్టుకొని ఇంకా ముందు రోజే పెట్టుకున్నా అనమాట. ఇంక ఇక్కడైతే నేను కొమ్ము శనగలు అయితే ఉడకబెడుతున్నా. ఇక్కడ వచ్చేసి బూర్ల కోసం
కోసం పప్పు అయితే మిక్సీ వేస్తున్నా, బెల్లం వేసి. ఇంకా పులిహోర ఎన్ని అంటే 9 ఐటమ్స్ ఆర్ 7 అలా కుక్ చేసామన్నమాట. ఐడియా లేదు, బట్ లెక్క ప్రకారం ఆ రోజు కరెక్ట్గానే ఉంది. ఇంక ఇందులో సేమియాలోకి అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకున్నాము. అంత టేస్టీగా ఏం రాలేదు, బట్ పర్వాలేదన్నమాట. కొంచెం సోయ గట్టిగా అయ్యింది. నేనైతే ఫస్ట్ టైం బూరెలు చేయడం అంతగా రాదనమాట. ఫ్రెండ్ని పిలిచాను, తనకి పెద్దగా రాదు కాబట్టి ఇద్దరం కలిసి అమ్మవారి కోసం మా సాయశక్తులు అయితే చేశాము. సో ఇంకా రాదని చెప్పి ఉండకుండా వచ్చినట్టు చేస్తే కనీసం ఇది కాకపోయినా నెక్స్ట్ టైం ఉన్నప్పుడైనా పర్ఫెక్ట్ అవుతుందని నేను ఎప్పుడు అభిప్రాయం పడతాను. సో ఇంకా పరమాన్నం కూడా కుక్ చేసామన్నమాట. పులిహోరలోకి తాలింపు కూడా రెడీ చేసేసుకున్నాము. సో పులిహోర అయితే బాగా టేస్ట్గా వచ్చింది, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. సో ఇంకా పులిహోర కూడా కలిపేసి ఇంకా నెక్స్ట్ అయితే నేను పూజ కోసం శారీ డ్రాపింగ్ గట్టా ఉందన్నమాట. సో అవన్నీ చేసుకొని ఫ్రెండ్స్ని అయితే ఇంటికి ఇన్వైట్ చేయడం గట్టా ఉన్నాయి. సో ఇంకా గారెలు కూడా కొంచెం మిక్సీలో వేయడం వలన కొంచెం గట్టిగా అయినాయి అనమాట. ఈవినింగ్కి చల్లగా అయిపోయాక ఇంకొంచెం గట్టిగా అయిపోయినాయి. సో ఎలా ఉన్నా కూడా అమ్మవారికి వండాం కాబట్టి టేస్ట్ చేయకుండానే వండేసాము. ఇంకా ఆ ముందు రోజు వెళ్ళి మా హస్బెండ్తో కొన్న పింగాణి బ్లౌల్స్లోని అన్ని ప్రసాదాలు పెట్టేశాము. మా పిల్లలిద్దరూ అయితే ఇంకా దేవిని చూస్తూ అక్కడ అక్షంతలు వేస్తూ ఉండిపోయారు. నా ఫ్రెండ్ ప్రశాంతి అయితే కథ అయితే బుక్ నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను అనమాట లాస్ట్ ఇయర్. సో తనైతే కథ చదివింది, నేను పూజ చేసుకున్నాము, నేను నా ఫ్రెండ్స్. మా హస్బెండ్ వచ్చేసి ఆఫీస్లో అసలు హాలిడే ఇవ్వలేదన్నమాట. సో కేరళలో వీళ్ళకి వరలక్ష్మి పూజ అంటే కూడా తెలియదు. లైక్ అంటే మేముండే ఏరియాలో ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళు ఉంటే చేసుకుంటారనమాట. సో అందుకని చెప్పి లేరు. సో శ్లోకాలతోని ఇంకా వినాయకుడి పూజ అండ్ కథ అన్నీ చదువుకున్నాం అనమాట. యాక్చువల్గా పూజ మొత్తం పంతులు గారు ఈ మధ్యన ఫోన్స్లో వచ్చేసాయి. అది పెట్టుకున్నా కూడా మనకేం ఇది ఉండదు, పంతులు ఇక్కడికి వచ్చి చేయలేరు కదా. నాకు ఎలా అయితే చేయాలనిపించిందో నా సాయశక్తులు అయితే అమ్మవారి మీద చాలా గౌరవం, లైక్ భక్తి అంతా కలిపి చేశాను అనమాట. నాకైతే ఈ ఇయర్ చాలా నచ్చింది. ఒక్క లోటు ఏంటంటే అన్నయ్య లేరు, అదే లైక్ హస్బెండ్ లేరు, డ్యూటీకి వెళ్ళిపోయారు. సో ఈవినింగ్ వచ్చాక కూడా అక్షంతలు అయితే ఇచ్చి ఆశీర్వాదం కంపల్సరిగా తీసుకున్నాను. సో ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడైతే చేతికి కట్టుకుంటున్నాం అనమాట, ఆ ఎల్లో థ్రెడ్ ఏదైతే ఉంది అది. సో పూజ అయితే అయిపోయింది, కొబ్బరికాయ కొట్టేసి లైక్ హారతి ఇచ్చేసామన్నమాట. మా ఫ్రెండ్స్తో అయితే నేను ఇంత బాగా జరుపుకున్నాను. ఇంక ఈ తర్వాత ఏం చేసాం, ముత్తైదువులు ఎవరెవరు వచ్చారు అనేది చూడండి. ఇంకా నా ఫ్రెండ్ కథ చదివింది కదా, సో తనకి ఫస్ట్ అయితే నేను కాళ్ళకి పసుపు రాసి గంధం పూసి బొట్టు పెట్టి అండ్ తాంబూలం అయితే ఇచ్చాను. అండ్ తాంబూలంలో నేను ఏమేమి ఇచ్చాను అనేది షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. నిజంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలంటే అదొక అదృష్టం ఉండాలి అని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఈ వ్రతం చేసుకునేది హస్బెండ్ కోసం అంట కదా. లైక్ నాకు తెలిసినంత వరకు హస్బెండ్తో అన్యోన్యంగా ఉండాలి, లైక్ వాళ్ళు క్షేమంగా ఉండాలి అనేది భార్యలు చేస్తారు అని విన్నానమాట. సో ఒక మంచి హస్బెండ్ కోసం కూడా పెళ్ళి కాని వాళ్ళు చేస్తారేమో. ఈ మధ్యన అయితే చాలామంది పెళ్ళి కాని వాళ్ళు కూడా చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టో తెలియదు, కానీ నేనైతే ఇంకా ఇంట్లో ముత్తైదువులకైతే అక్షంతలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటున్నా. అండ్ మీలో ఎంతమంది ఇలా పూజలు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ లైక్ ఎక్కువ పూజలు చేయడానికి ఇష్టపడతారు, భక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇక్కడ ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనేది చెప్పాలన్నమాట. సో ఇంకా అదైతే చెప్పేసి ఆశీర్వాదం తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ నాకైతే ఒక నలుగురు వరలక్ష్మి పూజకి వాయనం తీసుకోవడానికి ఇన్వైట్ చేశారనమాట. సో అందులో ఒకరిదనమాట ఇది. సో వాళ్ళు మాకు ఇచ్చిన వాయనాలు అనమాట. కాళ్ళకి పసుపు రాసి బొట్టులు పెట్టి ఇంకా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి నా ఫ్రెండ్ వాళ్ళదనమాట. అమ్మవారి ఎంత చక్కగా చేశారో కదా. సో ఇంకా ఇక్కడైతే వీళ్ళు
కలశాన్ని పెట్టుకొని మనం ఎలా అయితే చేసుకున్నామో నా ఫ్రెండ్ కూడా అలాగే అన్ని రకాల ప్రసాదాలు అన్నీ వండేసి ఇంకా పూజ అయితే చేసుకున్నారు. ఇవి వచ్చేసి వాయినాలు అనమాట. నేనైతే ఒక 9 మంది ముత్తైదువులను అయితే పిలిచాను వాయినం ఇవ్వడానికి. ఇంకా ఈవినింగ్ 6:30 అయిపోయింది మా హస్బెండ్ వచ్చేసరికి. ఇంకా తనకైతే కొన్ని అక్షంతలు ఇచ్చి బొట్టు పెట్టి నేనైతే ఆశీర్వాదం తీసుకుంటున్నా అనమాట. ఇంకా కలిసి పూజ చేయలేకపోయినా తన కోసం నేను పూజ చేశాను కదా, అదే సరిపోతుంది. ఈవినింగ్ వచ్చి అమ్మవారికి దండం పెట్టుకొని అండ్ కొంచెం అక్షంతలు వేసి నన్ను ఆశీర్వదించి అండ్ దేవుడి దగ్గర ప్రసాదం తింటే సరిపోతుంది. సో ఎలా చేసుకున్నా, ఎంత ఆడంబరాలుగా చేసుకున్నా లాస్ట్లో చేయాల్సినవి అమ్మవారికి కావాల్సినవి ఆ చిన్న ఫాలో అయ్యి అండ్ మనమైతే భక్తితో చేసుకుంటే సరిపోతుంది. విహాన కూడా ఆశీర్వాదం